శ్రీమాత్రే నమః. ఇలాంటి వారి దగ్గర డబ్బు ఎందుకు నిలవదో తెలుసా? లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలంటే మనం మంచి పద్ధతులను పాటించడమే కాకుండా మనం కూడా పద్ధతిగా ఉండాలి. అందరి ఇంట్లో డబ్బు నిలవదు. కొందరు ఎంత కష్టపడినా ఫలితం ఉండదు. అయితే మనం చేసే కొన్ని తప్పుల వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నిలవదు. ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, మన దురదృష్టం దూరమైపోవడానికి, మన ఇంట్లో లక్ష్మీదేవి అస్తమానం నిలవడానికి మనం చేయకూడని ఆ తప్పులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది అస్తమానం నిద్రపోకూడదు. లక్ష్మీదేవి ఇంట్లో నిలవాలంటే అస్తమానం నిద్రపోకూడదు. ముఖ్యంగా సంధ్యా సమయాల్లో నిద్రపోకూడదు. రాత్రి మాత్రమే నిద్రపోవాలి. సాయంత్రం పూట నిద్రపోయారంటే ధనలక్ష్మి వెనక్కి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలంటే అస్తమానం నిద్రపోకండి. అందులో రెండవది కోపంగా ఉండకూడదు. కోపంగా ఉండటం ధనలక్ష్మికి ఇష్టం ఉండదు. ఎప్పుడు గొడవలు జరిగే ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు. ఎప్పుడు ప్రశాంతంగా ఉండాలి. చెడు మాట్లాడినా, కఠినమైన మాటలు మాట్లాడినా ధనలక్ష్మి వెళ్ళిపోతుంది. అందులో మూడవది అతిగా తినడం కోసం ఖర్చు చేయకూడదు. అతిగా తినడం కోసం ఖర్చు చేయకూడదనే విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ఎప్పుడు తినడం అనే దాని మీదే ధ్యాస ఉంచకూడదు. ఆకలి వేసిన దానికంటే ఎక్కువగా తినకూడదు. అలానే అతిగా తినడం కోసం ఖర్చు చేయకూడదని మనం నిత్యం గుర్తుంచుకోవాలి. ఇలా చేసినా కూడా ధనలక్ష్మి ఇంట్లో నిలవదు. అందులో నాలుగవది ఇంటికి వచ్చిన వాళ్ళను అగౌరవపరచవద్దు. ఎప్పుడైనా సరే ఇంటికి వచ్చిన వాళ్ళను గౌరవించాలి. అతిథి దేవో భవ అంటారు. కాబట్టి ఇంటికి వచ్చిన వాళ్ళను అగౌరవపరచవద్దు. అలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుందట.